ప్రతిరోజు ట్రిలియన్ల డాలర్లు ప్రపంచ బ్యాంకింగ్ నెట్వర్క్లలో నిశ్శబ్దంగా కదులుతుంటాయి. కానీ ఒక వ్యక్తి ఆ వ్యవస్థను కేవలం చూడలేదు. అతను ఎలాంటి ఆయుధాన్ని ఎత్తకుండా దానిలోకి చొరబడ్డాడు. ఇది ది ఫాంటమ్. ఎటువంటి వేలిముద్రలు లేవు, ఫోటోలు లేవు, డిజిటల్ ట్రయల్ కూడా లేదు. అద్వితీయమైన నైపుణ్యం, ప్రపంచ ఆర్థిక నియమాలను తిరిగి రాయగల బుద్ధి మాత్రమే అతనికి ఉన్నవి. వరల్డ్ బ్యాంక్ యొక్క ప్రధాన డిజిటల్ మౌలిక సదుపాయాన్ని అందరూ అందుకోలేనిదిగా భావించేవారు. అత్యంత బలమైన ఎన్క్రిప్షన్, ఆధారిత ఫైర్వాళ్లు, బహుళస్థాయి ప్రపంచ భద్రతా వ్యవస్థలతో రక్షించబడింది. ఇప్పటివరకు వారాల తరబడి ఫాంటమ్ నిశ్శబ్దంగా వారి అలవాట్లను పరిశీలించాడు, బలహీనతలను గుర్తించాడు, ప్రోటోకాల్లను డికోడ్ చేశాడు, తన చర్యను ఎలాంటి గుర్తు లేకుండా ప్లాన్ చేశాడు. అప్పుడు అతను దాన్ని కనుగొన్నాడు, వ్యవస్థలో మరచిపోయిన ఓ మూలలో లోతుగా దాగి ఉన్న అడ్మిన్ లాగిన్ను. అది డిజిటల్ స్కెలెటన్కి, డబ్బు సామ్రాజ్యంలోకి ప్రవేశించేందుకు ఒక నిశ్శబ్దమైన కిక్తో అతనికి ప్రవేశం లభించింది. ఎలాంటి అలారాలు లేవు, ఎలాంటి ఎర్ర జెండాలు లేవు. అతను పూర్తిగా గుర్తించబడకుండా వరల్డ్ బ్యాంక్ డిజిటల్ వాల్ట్లోకి జారిపోయాడు. ఆ ఒక్క పాయింట్ నుండి అతను ఖండాల అంతటా విస్తరించి, అజ్ఞాతంలో కప్పబడి, నిజ సమయంలో గుర్తించడం అసాధ్యం అయిన వికేంద్రీకృత నీడ నెట్వర్క్ను సృష్టించాడు. అతను కేవలం డబ్బు దోచలేదు, అతను దాన్ని ఒక గందరగోళంలోకి పంపించాడు. క్రిప్టో టంబ్లర్లు, ఆఫ్షోర్ ఫండ్లు, మూలాన్ని పూర్తిగా చెరిపేసేలా రూపొందించిన డిజిటల్ డెడ్ ఎండ్లు. తర్వాత కళ్ళెదురుగా ఒక్క క్షణంలోనే $92 మిలియన్ మాయమైంది. ఎలాంటి తుపాకీ కాల్పులు లేవు, ఎలాంటి పరారీ కారు లేదు, కేవలం ఎలాంటి వేలిముద్రలు లేకుండా జరిగిన నిశ్శబ్ద బదిలీ మాత్రమే. భద్రతా బృందాలు పరుగులు తీశాయి. ఫుటేజ్ మిస్సింగ్, కెమెరాలు ఫ్రీజ్ అయ్యాయి. ఎటువంటి చొరబాటు సంకేతాలు లేవు. కేవలం నిశ్శబ్దం. బ్యాంక్ లెడ్జర్లలో ఒక భారీ రంధ్రం మాత్రమే మిగిలింది. ప్రపంచ నాయకులు సమావేశమయ్యారు. ప్రపంచ బ్యాంకు నుండి వచ్చిన మెరుపులాంటి రెడ్ అలర్ట్ని చూస్తూ డిజిటల్ వార్ రూమ్లలో ఖండాల అంతటా భయాందోళనలు చెలరేగాయి. ఇంటర్పోల్ సైబర్ డివిజన్ యాక్టివేట్ చేయబడింది. ఒక దెయ్యాన్ని వెతకడం మొదలైంది. ప్రపంచ ఆర్థిక ఎలైట్ను సిగ్గుపడేసిన వాడిని, వారి ఫోరెన్సిక్ టీంలు చెల్లాచెదురుగా ఉన్న ముక్కలు, అనుసంధానం లేని కోడ్, ఎన్క్రిప్ట్ చేసిన స్ట్రింగ్స్ మరియు ఒక భాగంగా మాత్రమే మిగిలిన డిజిటల్ ఫుట్ప్రింట్ తప్ప మరొకదాన్ని కనుగొనలేదు. పలువురు అంతర్జాతీయ లీడ్స్ను పరిశీలించారు. బెలారస్, సింగపూర్, ఐస్లాండ్ అన్నీ కూడా క్లిష్టమైన డిజిటల్ మాయాజాలాలుగా తేలాయి. ఒక నోట్బుక్లో వారు అతని సిద్ధాంతాన్ని వివరించే ఒకే ఒక్క పేజీని కనుగొన్నారు. హింస లేదు, బాధితులు లేరు, కేవలం అంతరాయం మాత్రమే. శస్త్రచికిత్స నైపుణ్యంతో నైతిక కలకలం. వరల్డ్ బ్యాంక్ ఉల్లంఘనను ధృవీకరించుతూ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించింది. ప్రపంచం ఆ హెడ్లైన్లు స్క్రోల్ అవుతుండగా చూస్తూ ఉండిపోయింది. $92 మిలియన్ మాయమైంది. దొంగిలించిన నిధులు, ఆధునిక క్రిప్టో మిక్సర్లు, ప్రైవసీ బ్లాక్ చైన్ల ద్వారా మలుపులు తిరిగాయి. డబ్బు ముక్కలుగా విడిపోయి దాచబడింది. శాశ్వతంగా గుర్తు తెలియకుండా పోయింది. మంటలా వ్యాపించిన ఆ దొంగతనం మరెందరికో ప్రేరణగా మారింది. చిన్న చిన్న అనుకరణదారులు వెంటనే జరిగాయి. డిజిటల్ తిరుగుబాటు యుగం మొదలైంది. అప్పుడు ఒక సందేశం వచ్చింది. ఎన్క్రిప్ట్ చేసి ప్రతి ప్రధాన బ్యాంకు పంపారు. మీరు సురక్షితంగా లేరు. ఆ 3 పదాలు పరిశ్రమను గడ్డకట్టించాయి. ఆయన ఎవరో ఎవరికీ తెలియదు. రాక్ ఎన్ఎస్ఏ ఏజెంట్ల నుంచి నైతిక హ్యాకర్ల వరకు, డిజిటల్ అనార్కిస్ట్గా మారిన అసంతృప్తి చెందిన మాజీ బ్యాంకర్ వరకు అనేక ఊహాగానాలు వచ్చాయి. డార్క్ వెబ్లో ఆయన ఒక లెజెండ్. ఫోరలు ఊహాగానాలతో గుసగుసలాడాయి. ఆయనను $92 మిలియన్ ఆనవాళ్లు లేకుండా దొంగిలించిన దెయ్యం అని పిలిచారు. బ్యాంకులు తమ రక్షణను పెంచుకున్నాయి. ప్రభుత్వ ఫైర్వాళ్లు మరింత ఎత్తుగా నిర్మించబడ్డాయి. కానీ నిజం స్పష్టంగా ఉంది. ఆయనలాంటి వ్యక్తికి ఈ వ్యవస్థ సిద్ధంగా లేదు. కొంతమంది మోటివ్ గురించి మెల్లగా మాట్లాడుకున్నారు. ఒక వెలికితీత, కోల్పోయిన కుటుంబం, విఫలమైన వ్యవస్థ. ఇది దొంగతనం కాదు. ఇది కీబోర్డ్తో చేసిన ప్రతీకారం. తర్వాత ఒక అగ్గిపెట్టెతో, ఒక చిన్న కోడ్ భాగం, పాత బ్రీచ్తో కేవలం 3% పోలిక మాత్రమే. కానీ అది మళ్లీ వేట ప్రారంభించడానికి చాలిపోయింది.
అధికారులు ఒక ఉచ్చును ఏర్పాటు చేశారు, ఎన్క్రిప్టెడ్ ఎయిర్తో కూడిన డిజిటల్ హనీపాట్. దీని హ్యాకర్లు యాక్సెస్ చేయగల నెట్వర్క్లో నిశ్శబ్దంగా ఉంచారు. ఒకే ఒక్క పింగ్ ఆ ఉచ్చును తాకింది. మూలం పిప్రాక్. ఇంటర్పోల్ వ్యవస్థలు వెలిగిపోయాయి. వారు చివరికి అతన్ని కనుగొన్నారా? ఏజెంట్లు తమ జెట్లో ఎక్కేందుకు పరుగులు తీశారు. వారి మిషన్ డాష్బోర్డ్పై డిజిటల్ కౌంట్డౌన్ కనిపిస్తోంది. అతన్ని పట్టుకునే అవకాశం తగ్గిపోతుంది. ప్రాగ్లోని ఒక పాత ఇంటర్నెట్ కేఫే, ఒక టెర్మినల్ ఇంకా వేడిగా ఉంది. వారు రాకముందు కేవలం 4 నిమిషాల ముందు సెక్యూరిటీ ఫుటేజ్ ఫ్రీజ్ అయింది. అప్పుడు అతను మాట్లాడాడు. ఒక ముసుగు ధరించిన ఆకృతి పిక్సెళ్లతో కనిపించే లైవ్ స్ట్రీమ్లో ప్రత్యక్షమైంది. ఇది దొంగతనం కాదు. ఇది మీకు చివరి హెచ్చరిక. యాక్ట్ 2 ముగిసింది. వ్యవస్థలు చొరబడ్డాయి. డబ్బు మాయమైంది. అయినా అసలు ఆట ఇప్పుడే మొదలైంది. ఫాంటమ్ యొక్క మాస్టర్కి, ప్రపంచ డిజిటల్ వాల్ట్లను చొరబడగల అల్గోరిథమిక్ స్కెలెటన్కి ఇప్పుడు పూర్తిగా యాక్టివ్ అయింది. FBI పూర్తి స్థాయి సైబర్ మోహరింపు ప్రారంభించింది. విశ్లేషకులు తరలుగా జరిగే చొరబాట్లను స్కాన్ చేశారు. ఎక్రాన్పై ఎరుపు రంగు కోడ్ రెడ్ మెరిపించింది. దేశాలు భయాందోళనకు లోనయ్యాయి. ATMలు ఆపివేయబడ్డాయి. ఆన్లైన్ పోర్టల్స్ విఫలమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా పౌరులు ఖాళీ టెర్మినల్స్, లాక్ అయిన స్క్రీన్లను ఎదుర్కొన్నారు. అతన్ని ట్రాక్ చేయాలంటే వారు అతని మనస్సులోకి అడుగుపెట్టాల్సి వచ్చింది. కోడ్, జ్ఞాపకాలు, లాజిక్ మ్యాప్స్ అన్నీ కలిసిన ఒక అసాధారణమైన డిజిటల్ ల్యాబిరింత్. కానీ అది ఒక ఉచ్చు. ఫాంటమ్ బహుళ దేశాల్లో తప్పుడు అలారం విడుదల చేశాడు. నకిలీ చొరబాట్లు, మోసపూరిత డేటా, ఎక్కడ చూసినా గందరగోళం. అర్ధరాత్రి సమయంలో సైబర్ సెక్యూరిటీ స్ట్రైక్ టీమ్స్ తెలిసిన నోడ్లపై దాడి చేసి సర్వర్లను స్వాధీనం చేసుకుని డేటాను నాశనం చేశాయి. అయినా ఫాంటమ్ ఎక్కడా కనిపించలేదు. అప్పుడు ప్రపంచంలోని ఫోన్లు అన్నీ బజ్ అయ్యాయి. ఒక గ్లోబల్ పుష్ నోటిఫికేషన్ కనిపించింది. సిస్టమ్ చెడిపోయింది. దాన్ని సరిచేయండి. టీవీ ప్యానెల్స్లో చర్చలు పేలిపోయాయి. అతను డిజిటల్ రాబిన్ హుడ్ వాడా, దుష్టుడా, లేక ప్రపంచానికి కావాల్సిన హెచ్చరిక? ఫాంటమ్ చెప్పినది, ఇది దొంగతనం వల్ల కాదు, ప్రజలను ముందుగా దోచిన బ్యాంకులు, ప్రభుత్వాల వల్లే మొదలైంది. 3వ అంకం మొదలైంది. కానీ ఇప్పుడు అధికారుల ప్రతి చర్యతో వారు అతని కథనంలో మరింత లోతుగా చిక్కుకుంటున్నారు. ఒక చిన్న తప్పిపోయిన ఆదేశం, ఒక చిన్న ఎన్క్రిప్షన్ లోపం. అతని స్క్రీన్పై ఒక ఎర్రర్ లైన్ మెరిపించింది. వారికి ఏదో దొరికింది. ఆ క్షణం నుండి ఒక దారి బయటపడింది. డిజిటల్ తాడు ఖండాంతరాల మీదుగా విడదీయబడింది. IP హాప్స్ మ్యాప్పై జిగురు పురుగుల్లా వెలిగిపోతున్నాయి. ఇంటర్పోల్ ఒక సిగ్నల్ను ట్రాక్ చేసింది. ప్రాగ్లోని ఒక అపార్ట్మెంట్ బ్లాక్. ఎర్ర బొట్టు మెరుస్తోంది. ఇది వాళ్లకు వచ్చిన అవకాశం. తన దాగుడు స్థానంలో ఫాంటమ్ ఉన్మాదంగా టైప్ చేస్తున్నాడు. ఒక కౌంట్ డౌన్ స్క్రీన్పై మెరుస్తోంది. 0009. సమయం దాదాపు అయిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బ్యాంకింగ్ సర్వర్లు వేడెక్కడం ప్రారంభించాయి. ఎర్ర లైట్లు మెరిపించాయి. కోర్ ఉల్లంఘన. సిస్టమ్స్ కనిపించని ఒత్తిడికిలోనే కుప్పకూలిపోయాయి. కెమెరా కేవలం తిరిగే కుర్చీని, ల్యాప్టాప్ స్క్రీన్ మెరుస్తున్నదాన్ని మాత్రమే పట్టుకుంది. కనెక్షన్ ముగిసింది. అతను వెళ్ళిపోయాడు. మళ్ళీ దీని తర్వాత గందరగోళం నెలకొంది. ప్రపంచ బ్యాంకు ప్రెస్ టీమ్స్ పరుగులు తీశాయి. ప్రతిఘటకులు వీధుల్లోకి వచ్చారు. హ్యాష్ట్యాగ్స్ నెక్ను ముంచెత్తాయి. తర్వాత ఒక లీక్ వచ్చింది. ఒక ఫైల్, ఫాంటమ్ TDF యొక్క ఒప్పుకోలు అనామకంగా అప్లోడ్ చేయబడింది. అది అతనేనా లేక మరొక మాయాజాలపు పొరణ? ఆ బ్రీచ్ అన్నింటినీ మార్చేసింది. ప్రభుత్వాలు చట్టాలను తిరిగి రాశాయి. సంస్థలు వ్యవస్థలను పూర్తిగా మార్చేశాయి. డిజిటల్ ప్రపంచం ఒక్క రాత్రిలోనే మారిపోయింది. బహుశా అతను డబ్బు దొంగిలించలేదు. బహుశా అతను నమ్మకాన్ని దొంగిలించి ఆన్లైన్లో ఏదైనా నిజంగా సురక్షితమని ఉన్న మాయను ఛిద్రం చేశాడు. వారు అతన్ని ఎప్పుడూ పట్టుకోలేకపోయారు. బహుశా ఎప్పటికీ పట్టుకోలేరు. కానీ డిజిటల్ భూతాలు ఎప్పుడూ నిద్రపోవు. వారు ఎదురుచూస్తూ ఉంటారు. అతని చివరి సందేశం పగలిన స్క్రీన్పై కనిపించింది. నాకు తుపాకీ అవసరం లేదు, కేవలం యాక్సెస్ చాలు.
అంతే, ఇక ఏమీ లేదు. చివరి మాంటేజ్. వరల్డ్ బ్యాంక్ మసకబారుతుంది. హ్యాకర్ సిల్హోయెట్ ఇంకా మిగిలి ఉంటుంది. జనం నిరసన వ్యక్తం చేస్తారు. ప్రపంచం మళ్లీ పునర్నిర్మాణం ప్రారంభిస్తుంది. ఇదే ఒక వ్యక్తి తుపాకీ లేకుండా, ఆనవాళ్లు లేకుండా వరల్డ్ బ్యాంక్ను దోచిన కథ.